ఆకాశం నీలంగా మెరిసిపోతుంది. గాలి తేలికగా వీస్తుంది. దూరంలో ఉన్న చిన్న అడవి వాళ్ళకెప్పుడూ ఆసక్తిని కలిగించేది. ఆ రోజు వాళ్ళు ఆ అడవిని దగ్గరగా చూడాలని నిర్ణయించారు. అది పెద్ద అడవి కాదు, కానీ చెట్లు పొడవుగా నిలబడి ఉన్నాయి. పక్షులు ఎగురుతున్నాయి. ఎక్కడో నీడలో చిన్న జంతువులు కదులుతున్నాయి. ప్రతి మూలలో జీవం ఉంది. వాళ్ళు అడవిలోకి మెల్లగా అడుగుపెట్టారు. నేలపై పొడిగా ఉన్న ఆకులు చప్పుడు చేస్తున్నాయి. రవి ముందుకు నడుస్తుంటే అను జాగ్రత్తగా చుట్టూ చూస్తోంది. వాళ్ళు ప్రకృతిని గౌరవించాలని ముందే నిర్ణయించుకున్నారు. అంతలో ఓ చిన్న శబ్దం వినిపించింది. అది సాధారణ పక్షి శబ్దంలా అనిపించలేదు. అది ఆందోళనతో నిండిన అరుపు. వాళ్ళు పైకి చూశారు. ఒక చెట్టు కొమ్మ చివర చిన్న పక్షి గూడుంది. కానీ ఆ కొమ్మ కొంచెం విరిగిపోయి వంగి ఉంది. గాలి వీచినప్పుడల్లా గూడు ఊగుతోంది. లోపల చిన్నపిల్ల పక్షులు కదులుతున్నాయి. రవి అను ఇద్దరూ ఒక్కసారిగా ఆగిపోయారు. గూడు కింద పడిపోతే చిన్న పక్షులకు ప్రమాదం. ఆ సమయంలో ఒక చిన్న జింక పొదల వెనక నుంచి బయటకొచ్చింది. అది భయంతో గూడు వైపు చూస్తోంది. కొద్దిసేపటికి పెద్ద ఏనుగు కూడా ఆ దారిలో నడుచుకుంటూ వచ్చింది. అది శాంతంగా ఉంది, కానీ పరిస్థితిని అర్థం చేసుకుంది. అడవి మొత్తం ఆ చిన్న గూడు కోసం ఎదురు చూస్తున్నట్టుగా అనిపించింది. రవి అను ఒకరినొకరు చూసుకున్నారు. ఏదో చెయ్యాలి. ఏనుగు మెల్లగా చెట్టు దగ్గరకు వెళ్ళింది. తన బలమైన తొండంతో ఆ విరిగిన కొమ్మను జాగ్రత్తగా పట్టుకుంది. గాలి కొట్టినా అది ఇక అంతగా కదల్లేదు. ఇప్పుడు గూడు దగ్గరకు వెళ్లే అవకాశం వచ్చింది. రవి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాడు. అను నేలపై ఉన్న చిన్న పొదలు, కర్రలు తీసుకుంది. వాళ్ళు కలిసి గూడు కింద మద్దతుగా ఉండేలా చిన్న కర్రలను అమర్చారు. విరిగిన కొమ్మను కొంచెం బలంగా కట్టేలా వేరు తీసుకుని చుట్టారు. పక్షి పైనుంచి చుట్టూ ఎగురుతూ ఉంది. కానీ ఇప్పుడు దాని అరుపులో భయం తగ్గి ఆశ కనిపిస్తోంది. కొన్ని నిమిషాల జాగ్రత్త పని తర్వాత గూడు మళ్లీ బలంగా నిలబడింది. లోపల చిన్నపిల్ల పక్షులు సురక్షితంగా ఉన్నాయి. అది చిన్న పని అనిపించినా ఆ అడవికది పెద్ద ఆనందం. పక్షుల గూడును సురక్షితంగా ఉంచినందుకు పిల్లలు సంతోషంగా డాన్స్ చేస్తున్నారు. గూడు గూడు నిలిచింది, అడవి మొత్తం నవ్వింది. చేతులు కలిపే కష్టం పోతుంది, మనసుంటే మరిపోతుంది. చాయ్ టక్కుకి కొట్టు టక్ టక్, కలిసి పాడు లా లా. ఏనుగు తోడు దమ్ దమ్, పక్షి ఎగురు ఫ్లల్ ఫ్లాప్. ఏనుగు చెట్టు పట్టింది, పిల్లలు గూడు కట్టింది. పిల్లిపై నుంచి నవ్వింది, పక్షి చుట్టూ ఎగిరింది. అక్కడితో రవి అను ఆగలేదు. వాళ్ళు చుట్టూ చూసినప్పుడు నేలపై కొంత చెత్త కనిపించింది. అడవి అందంగా ఉంది, కానీ ఆ చెత్త దాన్ని బాధ పెడుతోంది. రవి అను వాటిని ఒక్కొక్కటిగా తీసుకోవడం ప్రారంభించారు. ఏనుగు పెద్దగా పడిపోయిన కొమ్మలను పక్కకు జరిపింది. జింక చిన్న మొక్కల చుట్టూ నిలబడి వాటిని కాపాడింది. పక్షి మళ్లీ ఆనందంగా ఎగురుతోంది. కొద్దిసేపటికి ఆ ప్రదేశం మరింత శుభ్రంగా, ప్రకాశంగా కనిపించింది. సూర్యకిరణాలు చెట్ల మధ్య నుంచి మరింత వెలుగును విరజిమ్మాయి. గాలి మరింత తేలికగా అనిపించింది. అడవి నవ్వుతున్నట్టుగా అనిపించింది. రవి అను చేతులపై ఉన్న మట్టిని చూసుకుని చిరునవ్వు చిందించారు. వాళ్ళు పెద్ద పని చెయ్యలేదు, కానీ ఒక చిన్న గూడు కాపాడారు. ఒక చిన్న ప్రాణాన్ని రక్షించారు. ఒక చిన్న అడవిని మరింత అందంగా చేశారు. ఆ రోజు వాళ్ళొక ముఖ్యమైన విషయం నేర్చుకున్నారు. బలం అంటే కేవలం శక్తి కాదు, రక్షణ. సహాయం అంటే కేవలం మాట కాదు, చర్య. ప్రకృతి అంటే కేవలం చెట్లు కాదు, జీవం. సూర్యుడు అస్తమించడానికి సిద్ధమవుతున్నాడు. రవి అను అడవి బయటకు నడిచారు. వెనక్కి తిరిగి చూసినప్పుడు చెట్టు కొమ్మపై గూడు ప్రశాంతంగా నిలబడి ఉంది. ఆ చిన్న గూడు వారికి గుర్తు చేసింది, మన చేతుల్లోనే మార్పుంది.
కట్టింది. పిల్లలు గూడు కట్టింది, గిల్లిపై నుంచి నవ్వింది, పక్షి చుట్టూ ఎగిరింది. చెత్త తీసి పారేద్దాం, చెట్టు కింద ఊడేద్దాం, మన అడవి పండుగే కలిసి కాపాడేద్దాం. గూడు గూడు నిలిచింది, అడవి మొత్తం నవ్వింది, ప్రకృతి అంటే మన ఇల్లు, మనసే దాని బలలం. మీకు ఈ కథ మరియు పాట నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.